హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే మెయిన్గా ఈ యొక్క తెలంగాణ పాలిసెట్కి సంబంధించి ఎగ్జామ్ అనేది ఎలా కండక్ట్ చేస్తారు, ఏ మోడ్లో కండక్ట్ చేస్తారు, దీనిపై కొన్ని డౌట్స్ అయితే చాలామందికి ఉంటాయి కదా, వాటి గురించి డిస్కస్ అయితే చేద్దాం. దాంతోపాటు చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మనకు 80 మార్క్స్ అబోవ్ రావాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాంతోపాటు 50 మార్క్స్ అబోవ్ రావాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న దాని గురించి అయితే అడుగుతున్నారు. దాని గురించి కూడా మనం డీటెయిల్డ్గా ఇవాళ వీడియోలో అయితే మాట్లాడబోతున్నాం. కాబట్టి వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి అయితే వెళ్ళే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు టాపిక్ స్టార్ట్ చేసే ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫ్రెండ్స్, 2 days or 3 days బ్యాక్ మన కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. అదేంటంటే మీకు ఎడ్యుకేషన్ డౌట్స్ ఏమున్నా సరే కామెంట్ చేయండి, వాటిని నేను కమింగ్ సండే వీడియోలో అయితే చెప్తానని ఇక్కడ పోస్ట్ అయితే పెట్టానమాట. ఇక్కడ నా సైడ్ ఏంటంటే మీకు డౌట్స్ ఉన్నట్టయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి. టుమారో మనకు సండే 9 AM అయితే ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. అందులో మనకు ఈ డౌట్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ చేస్తూ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఎవరైతే ఇంకా మీ డౌట్స్ ఏమైనా కామెంట్ చేయనట్లయితే కన్ఫర్మ్గా అయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా స్టార్టింగ్లో లైట్గా అయితే తెలుసుకుందాం. ఈ యొక్క పాలిసెట్కి సంబంధించి ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఎలా ఉండబోతుంది అంటే ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకు ఎగ్జామ్ అనేది బబులింగ్ మెథడ్లో ఉండబోతుంది అనమాట. ఎట్లా ఉంటుందని ఒకసారి అయితే క్లియర్గా చెప్తా వినండి. ఫ్రెండ్స్, మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు జస్ట్ పెన్, హాల్ టికెట్, ఆధార్ కార్డు ఇవి మాత్రమే అయితే తీసుకెళ్తారనమాట. ఇక్కడ మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు కదా, క్వశ్చన్ పేపర్లో మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది, దానికి రిలేటెడ్గా మనకు ABCD అని 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మరి దీనికి ఎట్లా ఆన్సర్ చేయాలంటే మీకు ఏదైతే OMR షీట్ అనేది ఒకటి ఇస్తారో ఆ OMR షీట్లో మనకు ఇట్లా 4 బాల్స్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ ఇది A, సెకండ్ ఇది B, థర్డ్ C, ఫోర్త్ D, ఇట్లా 4 బాల్స్ అయితే ఉంటాయన్నమాట. మీకు ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్లో ఏ ఆన్సర్ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో ఆ క్వశ్చన్కి బౌలింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్కి ఏ అనేది కరెక్ట్ అనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ ఏదైతే ఆన్సర్ షీట్లో OMRలో ఏ ఉంటుందో ఏకి ఇట్లా పూర్తిగా పెన్నుతో అయితే రౌండ్ ఆఫ్ అయితే చేయాలన్నమాట. అంటే ఎక్కడ కూడా గ్యాప్స్ లేకోకుండా, సైడ్స్కి వెళ్ళకోకుండా, ఎడ్జెస్కి వెళ్ళకోకుండా ఇట్లా పూర్తిగా మీరైతే దీన్ని బబుల్ చేయాలి. ఇలా మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయో అన్ని క్వశ్చన్స్కి ఇట్లానే బబుల్ చేయాలి. మెయిన్గా ఇది అనేది మనకు ఆఫ్లైన్లో ఎగ్జామ్ అయితే ఉండబోతుంది కాబట్టి మీరే చేతి నుంచి అయితే ఇక బబులింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది మెయిన్గా మనకు ఎగ్జామ్ అనేది ఇలా అయితే ఉండబోతుంది. ఇక ఫర్దర్గా చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 80+ మార్క్స్ రావాలంటే ఏం చేయాలి, 50+ మార్క్స్ రావాలంటే ఏం చేయాలని అయితే అడుగుతున్నారు. కాబట్టి ఇదైతే కొంచెం ఇంపార్టెంట్ కాన్సెప్టే, కాబట్టి క్లియర్గా వినడానికి అయితే ట్రై చేయండి. ఇంకా దాంతోపాటు ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు నేను ఏదైతే ఈ వీడియోలో చెప్తానో ఎగ్జాక్ట్గా మిమ్మల్ని అది ఫాలో అవ్వమని కాదు, నాకు తెలిసిన సజెషన్ మీకు అయితే ఇస్తున్నా. మీకు ఇంకా ఓన్ వే ఉన్నట్లయితే మీరు ఓన్ వేలో ప్రిపేర్ అనేది అవ్వచ్చు అనమాట. కాబట్టి నా సైడ్ నుంచి మాత్రమే ఈ సజెషన్ వినాలనుకున్న వాళ్ళు వినొచ్చు అనమాట. ఇక్కడ మెయిన్గా నేనేం చెప్పబోతున్నానంటే చాలామంది యొక్క ప్రిపరేషన్ టిప్స్ కానీ ట్రిక్స్ కానీ చూసినట్టయితే మీరు మార్నింగ్ 5కి లేవండి, మనకు 1 hour చదవండి, మరి ఏదైనా ఫుడ్ తీసుకోండి, మరి చదవండి, రెస్ట్ తీసుకోండి, ఇలాంటివన్నీ చెప్తారు కదా. అలాంటివన్నీ ఏవి అవసరం లేదు. జస్ట్ నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నా మాత్రం, అలాంటివి ఏవి అవసరం లేదు. జస్ట్ మీకు ఎప్పుడు చదవాలనిపిస్తే అప్పుడైతే చదవండి. దాంతోపాటు మీకంటూ ఒక యూనిటీ ఉంటుంది అనమాట, అంటే ఒక యూనిటీ అనేది ఉంటుంది అనమాట. అదేంటంటే ఇప్పుడు చాలామంది మార్నింగ్ లేచి చదివితేనే వాళ్ళకి గుర్తుంటాయి, చాలామంది నైట్ పడుకునేటప్పుడు చదివితే గుర్తుంటాయి. అట్లా మీకు ఏ విధంగా ఎక్కువ గుర్తుంటాయో ఆ విధంగా చదవమని మాత్రమే అయితే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక మెయిన్గా మనం ఈ యొక్క టాపిక్లోకి 1 by 1 మనం ఒకసారి అయితే క్లియర్గా చూసుకున్నట్టయితే మెయిన్గా చాలామంది అంటున్నారు కదా 80 మార్క్స్ రావాలంటే ఎట్లా, 50 మార్క్స్ రావాలంటే ఎట్లా. ఫ్రెండ్స్, మీరు ఎన్ని మార్క్స్ అయితే టార్గెట్ పెట్టుకున్నారో దానికి తగ్గట్టే మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలన్నమాట. ఇక్కడ మెయిన్గా ఏంటంటే మీరు పెట్టుకున్న మార్క్స్కి జస్ట్ మీ ప్రిపరేషన్లో కొన్ని చేంజెస్ చేస్తే చాలన్నమాట. మ్యాక్సిమం మీరు పెట్టుకున్న టార్గెట్ మార్క్స్కి రీచ్ అవుతారనమాట. ఎలా అనేది నేనైతే ఫస్ట్ అయితే చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఇది ప్రాక్టీస్ అనమాట. అంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ బేస్ మీదే మీకు చాలా నాలెడ్జ్ అనేది వస్తుంది. దీని గురించి ఈ వీడియో ఎండింగ్లో కంప్లీట్గా అయితే మాట్లాడతాను అనమాట. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చాలామంది ప్రిపేర్ అవుతున్నది ఎలా ప్రిపేర్ అవుతుంటారో ఒకసారి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాక్సిమం మెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, అంటే మీరని కాదు, ఇప్పుడు మీరు కూడా ఇలానే ప్రిపేర్ అవుతుంటారు నేను చెప్పే విధంగా. అదేంటంటే మనకు ఏమన్నా ఇప్పుడు మనకు
ఈ యొక్క ఎగ్జామ్లో మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 టాపిక్స్ ఉన్నాయి కదా. ఈ 3 టాపిక్స్లో మీకు ఏవైతే టాపిక్ అంటే ఈ 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ 3 సబ్జెక్ట్లో మ్యాథ్స్లో ఒక 10 టాపిక్స్ ఉన్నాయనుకోండి. ఈ 10 టాపిక్స్లో మీకు ఏ టాపిక్ అయితే రాదో ఆ టాపిక్ మీరు చదవడం మొదలు పెడతారు. ఆ టాపిక్ మీద మీరు అలానే కూర్చుంటారు కంప్లీట్గా టాపిక్ నేర్చుకునేంత వరకు. ఈలోపు టైం అనేది అయిపోతుంది. మీరు ఏవైతే మీకు తెలిసిన టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్స్ తెలుసులే అని మీరు కొంచెం దానిపై అయితే నెగ్లెక్ట్ చేస్తారనమాట. అది మీరు క్లియర్గానే చదవరు. మ్యాక్సిమం ఇలానే చాలామంది అయితే చదువుతూ ఉంటారు. బట్ దీన్ని అయితే ఒక్కసారి చేంజ్ చేసి ప్రయత్నించండి అనమాట. ఇట్లా అనే చదవకూడదు. మరి ఎలా చదవాలి అన్న దాని గురించి వచ్చినట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ నా దృష్టిలో నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే, మీకు ఏదైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్నాయో ఇందులో మీకు ఏదైతే సిలబస్ అడుగుతున్నారో దాన్ని ఒకసారి మీరు అనేది ఒక పేపర్లో లిస్ట్ అయితే రాసుకొని అక్కడ మీరు ఒకసారి ఐడెంటిఫై చేయండి. ఏంటి అంటే, నాకు ఏది తెలిసిన టాపిక్, నాకు ఇంట్రెస్టెడ్గా ఉన్న టాపిక్ ఏంటి అని ఈ యొక్క ప్రతి 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, 3 సబ్జెక్ట్స్కి మీరు అనేది వేరీ అయితే చేయండి. అంటే మనకు మెయిన్గా సిలబస్ కాపీ రాసుకొని అందులో మనకు ఏ టాపిక్స్ నాకు బాగా తెలుసు, ఏ టాపిక్స్ నాకు ఇంట్రెస్ట్ అనేవి ఒక సైడ్ అయితే రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, మీకు ఏవైతే రావో అవి కొంచెం సైడ్ పెట్టేసి మీకు ఏవైతే ఇంట్రెస్టెడ్ మరియు తెలిసిన టాపిక్స్ ఉంటాయో వాటి మీద 100% గ్రిప్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనకు ఎగ్జామ్లో యొక్క పాలిసెట్ ఎగ్జామ్లో క్వశ్చన్లు అడిగినప్పుడు ఆ క్వశ్చన్ వాళ్ళకి తెలిసే ఉంటుంది, బట్ టయానికి ఆన్సర్ అనేది గుర్తుకు రాదు. ఎందుకు అంటే ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్, ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ అనమాట. అది మనం అవాయిడ్ చేసినట్టయితే మ్యాక్సిమం మనకు స్కోరింగ్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అందుకే చెప్తున్నా, మీకు నోన్ టాపిక్స్, ఇంట్రెస్టెడ్ టాపిక్స్ ఫస్ట్ 100% తరోగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. అవి ప్రిపేర్ అయిన తర్వాతే మనకు ఫర్దర్గా మీరు ఏవైతే మీకు రాన్ టాపిక్స్ ఉన్నాయో వాటిపై అయితే ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఒక చిన్న ఎగ్జాంపుల్తో మనం అయితే చూద్దామన్నమాట. ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే ఉన్నాయి కదా, ఇందులో మెయిన్గా వచ్చేటప్పటికి రఫ్గా మ్యాథ్స్లో మనకు 10 టాపిక్స్ ఉన్నాయనుకోండి. దాంతోపాటు మనకు ఫిజిక్స్లో ఈ యొక్క 10 టాపిక్స్ ఉన్నాయి, దాంతోపాటు కెమిస్ట్రీలో 10 టాపిక్స్ ఉన్నాయనుకోండి. మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ 10 టాపిక్స్లో మీకు 5 టాపిక్స్ నోన్, అంటే మీకు 5 టాపిక్స్ ఇంట్రెస్టెడ్గా ఉండి మీకు తెలిసిన టాపిక్స్ ఉంటాయి. ఇక ఫిజిక్స్లో కూడా మనకు 6 టాపిక్స్ ఉంటాయి, కెమిస్ట్రీలో కూడా 5 టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు ఏదైతే నేను ఇందాక మెథడ్ చెప్పానో దాని ద్వారా ప్రిపేర్ అయినట్లయితే మీకు మ్యాథ్స్ నుంచి 5 టాపిక్స్ క్లియర్గా వచ్చేస్తాయి, మనకి ఫిజిక్స్ నుంచి 6 టాపిక్స్ వచ్చేస్తాయి, మనకి కెమిస్ట్రీ నుంచి 5 టాపిక్స్ వచ్చేస్తాయి. అంటే మనకు మెజారిటీ చూసుకున్నట్టయితే మనకు మ్యాక్సిమం క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అని మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మ్యాథ్స్కి సంబంధించి 60 క్వశ్చన్స్ ఉంటాయి, ఫిజిక్స్కి సంబంధించి 30 క్వశ్చన్స్ ఉంటాయి, దాంతోపాటు కెమిస్ట్రీకి సంబంధించి కూడా 30 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు యొక్క క్వశ్చన్ టు క్వశ్చన్ టార్గెట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మ్యాథ్స్ 60 మార్క్స్ కదా, 60 మార్క్స్లో నేను కన్ఫామ్గా 45 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 45 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలంటే మనకు ఈ యొక్క మ్యాథ్స్లో మీకు ఏవైతే నోన్ మరియు ఇంట్రెస్టెడ్ టాపిక్స్ ఉన్నాయో వాటన్నిటిని నేర్చుకున్న తర్వాత ఏమన్నా ఇంకా నేర్చుకున్న టాపిక్స్ ఉంటాయి కదా, అంటే మనము కష్టమని మనకు తెలియదని వదిలేసి ఉంటాం కదా, ఆ తర్వాత దానిపై వెళ్ళాలి. ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఎగ్జామ్ అప్పుడు మీరు ఏదైతే నోన్ టాపిక్స్ నేర్చుకొని ఉంటారో వాటిపై ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు రాసేయచ్చు. అంటే మీరు నోన్ టాపిక్స్ 50% అనుకోండి, ఇక్కడ 60 మార్క్స్లో మీకు 30 మార్క్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎందుకంటే మీకు అవి నోన్ టాపిక్స్, మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా రాసేయగలరు, ఎందుకంటే మీరు ఆల్రెడీ 100% ప్రిపేర్ అయ్యారు కాబట్టి. అంటే ఇంకా రిమైనింగ్ మ్యాథ్స్కి సంబంధించి 30 మార్క్స్ ఉంటాయి. ఈ 30 మార్క్స్లో మీరు మనకు తెలియని టాపిక్స్ కదా ఇవన్నీ, మీరు లాస్ట్ ఎండింగ్లో కొంచెం లైట్గా ప్రిపేర్ అయినట్టయితే మ్యాక్సిమం దాంట్లో నుంచి కూడా ఒక 50% మార్క్స్ అనేది మీరు గెయిన్ చేయగలరు. అంటే మనకు 30లో ఇంకొక 50 మార్క్స్ అనేది గెయిన్ చేయగలరు. అంటే కంప్లీట్గా మీరు ఎన్ని మార్క్స్ గెయిన్ చేయగలరు, ఇక్కడ మ్యాథ్స్కి సంబంధించి ఈ యొక్క 60 మార్క్స్లో మీరు అనేది 45 మార్క్స్ గెయిన్ చేయగలరు. అంటే మనకి ఇది రఫ్గానే చెప్తున్నా, మ్యాక్సిమం ఇంకా ఎక్కువ మార్క్స్ కూడా స్కోర్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, మ్యాథ్స్కి సంబంధించి ఈజీగా మీరు 45 మార్క్స్ గెయిన్ చేయగలరు. ఇక సేమ్ ఫిజిక్స్ విషయానికి వచ్చినట్టయితే ఫిజిక్స్లో ఆల్రెడీ మీకు 50% సిలబస్ తెలియదు, ఇంట్రెస్టెడ్ కాబట్టి అది మీరైతే నేర్చుకున్నారనమాట. అంటే ఇక్కడ మీకు ఎగ్జాక్ట్గా 50% అంటే ఎన్ని మార్క్స్కి మీకు కరెక్ట్గా వచ్చేసింది, 30 మార్క్స్లో 15 మార్క్స్కి మీకు ఈజీగా అనేది వచ్చేసింది. అంటే మీకు ఎటువంటి డౌట్ లేకోకుండా మీరు ఎలానో 100% ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఈజీగా మీకు 50 మార్క్స్ వచ్చేసింది. సేమ్ అలానే కెమిస్ట్రీలో కూడా మీకు ఆల్రెడీ 50 మార్క్స్ అనేది వచ్చేసాయి. ఇక రిమైనింగ్ ఏంటి, ఫిజిక్స్లోను కెమిస్ట్రీలో మీకు తెలియని టాపిక్సే కదా, దానిపై మీరు లైట్గా చూసుకున్నా సరే అందులో ఒక 50% అనుకోండి. ఇక్కడ మరి ఒక 10 to 12 మార్క్స్ కావచ్చు, మ్యాక్సిమం 50 మార్క్స్ యాడ్ అయ్యాయి, మ్యాక్సిమం మనకు ఈ యొక్క 10 మార్క్స్ యాడ్ అయ్యాయి అనుకోండి.
అంటే మనకు మ్యాక్సిమం 10 మార్క్స్ యాడ్ అయ్యాయి అనుకోండి ఫిజిక్స్ కెమిస్ట్రీలో, అప్పుడు ఓవరాల్గా ఒకసారి టోటల్ వేసి చూడండి. మనకు మ్యాథ్స్కి సంబంధించి 45 మార్క్స్, ఈ యొక్క ఫిజిక్స్కి సంబంధించి 20 మార్క్స్, కెమిస్ట్రీకి సంబంధించి 20 మార్క్స్, అంటే కంప్లీట్గా టోటల్ ఎంత అయ్యాయి మనకి 85 మార్క్స్ అయ్యాయి. అంటే ఇలా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ప్రిపేర్ అయినట్టయితే ఈజీగా మీకు అనేది స్కోరింగ్ అనేది వస్తుంది. అలా లేకుండా నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పా కదా, నాకు ఈ టాపిక్ రాదు కాబట్టి నేను ఫస్ట్ దీనిపైనే ప్రిపేర్ అవుతాను, ఈ యొక్క ఎన్ని రోజులైనా పర్వాలేదు ఈ టాపిక్ నాకు వచ్చేంతవరకు ప్రిపేర్ అవుతాను, ఇట్లా అయితే ఆలోచించద్దండి. జస్ట్ మీకు ఫస్ట్ ఏవైతే తెలిసిన టాపిక్స్ ఉంటాయో వాటిపై అయితే మీరు ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. అది కూడా 100% ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే మీకు అనేది ఈ యొక్క స్కోరింగ్లో అనేది మ్యాక్సిమం రీచ్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ నోన్ టాపిక్స్ 100% ప్రిపేర్ అవ్వాలి. అవి పెద్ద టైం అయితే తీసుకోవు, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. ఇక అన్నోన్ టాపిక్స్ మ్యాక్సిమం మీరు ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక ఇంకొకటి ఏంటంటే మెయిన్గా ఏవైతే మీకు తెలిసిన టాపిక్స్ 100% ప్రిపేర్ అయ్యారో వాటి నుంచి మీరు ఛాన్స్ అయితే ఇవ్వకండి. ఆ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా అటెంప్ట్ చేసే విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. అందుకే చెప్తున్నా 100% మీరు అనేది ప్రిపేర్ అవ్వాలని అయితే చెప్తున్నా. ఇందాక నేను చెప్పా కదా ఎట్లా ప్రిపేర్ అవుతే మీకు 85 మార్క్స్ వస్తాయని, సేమ్ అలా ప్రిపేర్ అవ్వండి. మీకు 85 కాదు ఇంకా ఎక్కువ రావచ్చు. కొంచెం యావరేజ్ స్టూడెంట్స్కి అయితే మ్యాక్సిమం 60-70 మార్క్స్ కూడా రావచ్చు. అలా వచ్చినాయంటే ఇంకా డౌటే లేదు, మనకి ఏదో ఒక మంచి కాలేజీలో సీట్ అయితే వస్తుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ యొక్క పాలిసెట్కి సంబంధించి సీట్ రావడం పెద్ద మనకు కష్టమైతే ఏం కాదు, బట్ మనం అనుకున్న కాలేజీలో సీట్ రావడమే కొంచెం ఇక్కడ కష్టం అన్నమాట. అంటే మీరు జస్ట్ 36 మార్క్స్ 40 మార్క్స్తో క్వాలిఫై అయినా మీకు ఏదో ఒక కాలేజీలో సీట్ వస్తుంది, దానికి నేను గ్యారంటీ ఇస్తున్నా. కానీ మీరు అనుకున్న కాలేజీలో సీట్ రావాలంటే మాత్రం మీకు ర్యాంక్ అనేది తక్కువ రావాలి, దాంతోపాటు మీకు అనేది మార్క్స్ అనేది ఎక్కువగా రావాలి. ఇక ఫైనల్గా ఏంటంటే మనకు ప్రాక్టీస్ గురించి అయితే మాట్లాడతా అని చెప్పా కదా. ఈ యొక్క ప్రాక్టీస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మీకు అయితే చెప్తాను, ఒకసారి అయితే మీరు అర్థం చేసుకుంటారు. అదేంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ హౌ టు స్విమ్ అని మీకు బుక్స్ ఐడియా ఉన్నాయా, అంటే ఈత కొట్టడం ఎలా వాటర్లో అని చెప్పి, దానికి సంబంధించి మనకి హార్వర్డ్ యూనివర్సిటీ కావచ్చు, ఎట్లా యూనివర్సిటీస్ అయినా కొన్ని ఏమైనా థీరీస్ బుక్స్ ప్రిపేర్ చేశాయనుకోండి, ఆ బుక్స్ని మీరు 1 to 10 years పాటు చదవండి. 1 to 10 years పాటు చదివండి. ఈ యొక్క 10 years తర్వాత మీరు డైరెక్ట్గా వాటర్లోకి దిగి స్విమ్ చేయగలరా? 100% స్విమ్ అనేది చేయలేరు. అంటే ఇక్కడ థియరీకి ఈ యొక్క ప్రాక్టీస్కి ఎంత తేడా ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోండి. అంటే మీరు 1 to 10 years ఎన్ని బుక్స్ చదివినా మీరు స్విమ్ చేయలేరు, కానీ అదే 1 week మీరు కష్టపడినారంటే స్విమ్ అనేది చేయొచ్చు. అంటే ఏంటంటే మీరు చదివిన దానికంటే దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఎక్కువ నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. అందుకని ఇక్కడ చెప్తున్నా ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఫస్ట్ పాయింట్ కూడా అదే చెప్పాను. ఇక్కడ మరి ప్రాక్టీస్ ఎలా చేయాలి అంటే ఫ్రెండ్స్, మీరు మీ దగ్గరలో బుక్ స్టాల్స్ అయితే ఉంటాయి కదా, ఆ బుక్ స్టాల్స్కి వెళ్ళి ఈ యొక్క మనకు ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు పాలిసెట్కి సంబంధించి పాలిసెట్ 2021 వర్క్షీట్స్ ప్రాక్టీస్ అడిగినట్లయితే వాళ్ళు మీకు అనేది బుక్ అనేది ఇస్తారు. అందులో మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే మీకు కన్ఫామ్గా ఆ క్వశ్చన్స్ అనేవి మైండ్లో అలానే ఉండిపోతాయి. ఇంకా రెండవది ఏంటంటే మీరు కొన్ని వెబ్సైట్స్ కనుక చూసినట్టయితే అందులో మనకు మాక్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. అంటే మాక్ ఎగ్జామ్ అంటే ఏం లేదు, మీరు ఏదైతే పాలిసెట్ రాస్తుంటారో దానికి వాళ్ళు అనేది క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి మీకు ఈ యొక్క ముందుగా ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అయితే పెడుతూ ఉంటారు. మ్యాక్సిమం ప్రతి వెబ్సైట్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి గూగుల్లో టైప్ చేసి చూడండి. మ్యాక్సిమం ఇలాంటి ఎగ్జామ్స్ ఎన్ని రాస్తే మీకు అంత ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది, అంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. అక్కడ అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ ఆటోమేటిక్గా మీకు మైండ్లో అనేది గుర్తుండిపోతాయి అనమాట. ఇట్లా మీరు అటెంప్ట్ చేసినట్టయితే ఇందాక చెప్పా కదా 50+, 85+ ఈజీగా అనేది మార్క్స్ వస్తాయి. మ్యాక్సిమం ఇలా ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇలా ప్రిపేర్ అవ్వమని నేను ఎవరిని ఫోర్స్ చేయలేదు, జస్ట్ నా సైడ్ నుంచి సజెషన్ అయితే చేస్తున్నా. ఎందుకంటే నేను కూడా ప్రిపేర్ అయ్యేది కొన్ని టైమ్స్లో ఇలానే ప్రిపేర్ అవుతూ ఉంటాం కాబట్టి నాకు తెలిసిన నాలెడ్జ్ అయితే షేర్ చేశాను. మీకు నచ్చితే ప్రిపేర్ అవ్వండి, లేదంటే లేదు, అంతే తప్పించి ఫోర్స్ అయితే ఏం లేదనమాట. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది. ఫ్రెండ్స్, వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. మరి ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో కూడా షేర్ చేయమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకా ఏంటంటే మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.